ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దైవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజైగ్మరుక్మ వ్యామోహత సరితరాణి తృణాయమేనే అస్మద్గురో భగవతోసదేక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్సన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మోద్న భూతం సరస్వ మహదాహయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణ పరకాలేతేంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్తరామయమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశ్చంద్ర జగద్యం గోవింద కోరాధిపో భట్టార్యం నిగమాంత యోగ జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాల్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిదాసే వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జయ నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సౌనవే సంసార భోగ సందర్శ జీవ జీవాతమే నమః. శ్రుత్యంతసార జనకం స్మృతి బాలమిత్రం పద్మూల సద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే తరుణాంబుజం సంసారార్ణవసం అగ్నజంతు సంతానపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాతాకిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయ సమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం వడైవర్లమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదే శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దత్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ షడగోపవాన్మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவள்ளுவன் தென்குருகூர் என்னும் மறுவினியவன் பொருநல் என்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் அவன் குருவோர் பயணம் இனத்தாரை எல்லாதிரையேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் என் தை சடுகோபன் பாதங்கள் யாமுடைய 10 ஏந்த பெருங்கேத்து இராமான் சுமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் செடுகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பெயராத உள்ளம் பெற வான் திகழும் சோலை மதிலிரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் செடுகோபன் மயம்பாள் வளர்த்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமுயர் நிலையும் தக்க நெறியும் தடையாதி தொக்கையிலும் உள்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருவோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ పరాంకుశుల పరమ కటాక్షంతో తిరువాయిమొഴി 8వ పదిలో 2వ తిరువాయిమొഴിలో మనం 10వ పాసురంలోకి ప్రవేశించాం. 8, 2, 10. என்னுடை நன்னுதல் நங்கை மீர்காள்
யானி செய்வதன் என்னை நின்னிடையே நல்லே நின்னு நீங்கி நேமியும் செங்கும் இருக்கை கொண்டு பல்நெடும் சுடர் ஜாயிற்றோடு பால்மதியேந்தி ஓர் கோல நீல நல்நெடும் குன்றம் பர்வதப்பான் நான் மலர் பாதம் అడయిందదువే. దీనికి ప్రతిపదార్థాన్ని చూద్దాం అమ్మా. ఏమైనా మొత్తానికి నీ హితాన్ని కోరే చెప్తున్నాం కదా, మేము నీకు ఏది చెప్పినా కూడా నీ మంచి కోరి చెప్పే మాటను నువ్వు వినద్దా అని వాళ్ళు అంటున్నారు అనుకుని, అమ్మా మీరు చెప్పే మాట వినాలంటే ఇక్కడ మనస్సు అనేది ఉండాలి కదా. ఈ మనస్సే లేకుండా పోయింది, అక్కడికి పోయింది. అప్పుడు ఏం చెప్పినా వినపడదు. మనకి లోకంలో చూస్తుంటాం చూడండి, ఇలా చూస్తూనే ఉంటాం, అక్కడి నుంచి ఎవరు వెళ్ళారో ఏంటో మనకేమీ తెలియదు. అంటే మనస్సు ఏకాగ్రత ఉంటే తప్ప అవతల జరిగేది ఇది రిసీవ్ చేసుకోలేదు కదా. అలాగే నా మనసు నా దగ్గర లేదు తల్లి, నన్ను ఏం చేయమంటారు అంటుంది ఆ రామకృష్ణ నాయక. ఎన్నుడై నన్ను తెలియ అంటే నా బంధువులు ఎంత అందమైన ముఖాలు కలిగినటువంటి వాళ్ళు, చక్కటి నుదురు భాగం కలిగిన నంగై మీరుగాళ్ ఓ స్త్రీలారా, ఎన్నెంజు నిన్నెడయ్యే నల్లే నన్ను, నా మనసు నేను నీ దగ్గర ఉండను అని చెప్పేసిందమ్మా నాతోటే. అందుకని ఎన్నై నీంగి చెప్పిపోని నోర్మూసి కూర్చుందా, నన్ను వదిలిపెట్టేసింది. ఏమైంది? నేమియం శంగం ఇరువై కొండు, సుదర్శనాన్ని పాంచజన్యాన్ని రెండు చేతులతో ధరించేటువంటి పల్నెడుం బహుదూరము వెళ్ళి వ్యాపించుచున్న సుడరు వాయిత్తోడు సూర్యుడితో కూడా పాలల్లాగా మటి చంద్రుని ధరించి, అంత తెల్లగా ఉండేటువంటి చంద్రుణ్ణి ధరించి ఓర్కోలం నీలం నల్లడం కొన్నం వరవదప్పాన్, ఒక అందమైన అద్వితీయమైన నీలిమేఘశ్యామం వంటి చాలా అందమైనటువంటి పర్వతము వచ్చుచున్నట్లుగా ఉన్న సర్వేశ్వరుడు అన్నారు. చాలా అందమైన ఆయన నడిచి వస్తుంటే ఓ నీలమణి పర్వతం అలా కదిలి వస్తుందా అన్నంత అందంగా ఉంది ఆ రంగు. కాబట్టి మలర్ పాదం, ఆయన యొక్క మలర్ పాదం పద్మంలా ఉండేటువంటి అందమైన పాదాన్ని అడైవదియా నేను ఏం చెయ్యదు, ఈ మనస్సు వెళ్ళి ఆ పాదాల్లో వాలిపోయింది. ఏం చెయ్యదు, ఏం చెప్పమంటారమ్మా, ఇగో నా బాధ ఇంతలా ఉంది, ఇది చెప్పేలాగా లేదు అని అంటున్నారు. వ్యాఖ్యానంలోకి ప్రవేశిస్తే 7 పార్ట్ 54వ పేజీ అండి. எல்லாம் செய்தாலும் இதைஷிகளான நாங்கள் சொல்லித்து கேட்க వేణుంగాని అన్నా, ఏం చెప్పినా మొత్తానికి ఏది ఏమైనా మేము నీ హితం కోరుకుంటుంటాం కాబట్టి నువ్వు మా మాటను వినాలి అని అంటే, நீங்கள் சொல்ல வார்த்தை கேட்டைకు, నువ్వు చెప్పేటువంటి మాటను వినాలంటే నెంజు వేణుమే, మనస్సు ఉండాలి కదా. అది అవన్ పక్కలు పోయి తెంగిరాడు, ఈ మనస్సు కాస్త అక్కడికి పోయింది. అంటే ఇంద్రియాలన్నిటిలోనూ కూడా మనస్సు అనేటువంటిది ప్రధానమైనది. ఇది మిగిలిన 10 ఇంద్రియాలని కూడా తాను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ఈ ఇంద్రియాలన్నీ పనిచేయాలంటే ఈ మనస్సు వాటికి ఆ శక్తిని ఇవ్వాలి. అలాంటి మనస్సే నా దగ్గర లేనప్పుడు చూసినా కనపడదు, విన్నా వినపడదు. అలాంటి పరిస్థితిలో నేనున్నాను. ఎన్నుడై నన్నుదల్ నంగై మీరుగాళ్, సుందరముఖులు, ఎంత అందమైనటువంటి నుదురు మీది. ఎనై కూరం మురయ్యరానా நீங்கள் வடிவஜுகளும் ஸ்தித்வத்திலும் కురైవత్తిరుక్కయ్యాలే నిర్దుఃఖగళాయిరుందుగోళ్. నాకు సంబంధించిన వాళ్ళు మీరంతా నా వాళ్ళు. నా శరీర సౌందర్యంలో, నా స్త్రీత్వంలో
ఇవాళ నిండుతనం ఉంది అంటే అది మీ వల్లే. అలాంటి మీకు దుఃఖం లేదమ్మా. నేను పడే దుఃఖం ఏమిటో మీకు అర్థం కావడం లేదు. ఎవరైనా బాధపడే వాళ్ళు అనే మాట ఇదేనండి. నా పరిస్థితి వస్తే నీకు తెలుస్తుంది అంటుంటారు. అంటే అలాంటి బాధను అనుభవించేటువంటి మనస్సు ఉంటే గాని మీకు అర్థం అవ్వదు అని. నానెల్లాం ఇழந்து ఆ అవసన్నయ్యానే, నేనాన్ని పోగొట్టుకుని దుఃఖపడుతూ ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు ఏమి ఇవ్వగలను? ఇని చేయవదని ఇప్పటియాన పిన్బు ఎత్తై చేయవేను. ఇలా అన్ని పోయాక ఇంకా నేను చేయగలిగింది ఏముంటుందమ్మా? ఏమీ చేయలేకపోతున్నాను. ಇವತ್ತೇ ಮೆಕ್ಕವೋ ಅವನೈನೇ ಮೆಕ್ಕವೋ. ఇవి మీరు ఆ ఈ మనస్సుని నా దగ్గరికి తేగలరా, లేకపోతే ఆయనను మళ్ళించగలరా? ఏం చేయగలరు మీరు? ఏమీ చేయలేరు. ఎల్లావళవిలం దరిద్రిక్క వెండావో ఎన్ని చెప్పమ్మా. ఎలా ఉన్నా సరే నువ్వు చక్కగా నీ అధీనంలో ఉండాలి అని అంటారేమో. అదుక్కొని నెంజు వెండావో. అలా ఉండాలంటే మనస్సు ఉండాలి కదమ్మా. ఆ మనస్సు నా దగ్గర లేకుండా ఉంది. నెంజు ఎల్లా అవస్థల మెనక్కు భవ్యమాన నెంజు. ఈ మనస్సు చాలా మంచిదమ్మా. ఎప్పుడూ కూడా నాకు భవ్యంగా నా మాట వింటూ ఉండేటువంటి మనస్సే ఇవాళ ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. తన్నై కొండు జీవిక ఇరిక్కరే తను లేకపోతే నేను బ్రతకలేనని నా మనస్సుకు తెలుసు. అయినా ఇవాళ వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే చూడండి ఎంత ఆకర్షితురాలైందో పెరుమాళ్ళ విషయంలో. నిన్నడయ్యే నల్లే నన్ను నెంగి ఉన్నోడెనక్కు ఎడై వెళ్ళయ్యండ్రు. ఇంకా నేను నీకు ఉపయోగపడను, నీకు నాకు సంబంధమేం లేదు అన్నట్లుగా ఇత్యక్క పరుషం పన్ని పోయిత్. ఇంత కఠినంగా మాట్లాడి వెళ్ళిపోయిందమ్మా. ఏమిటి అంటే ఇంకా నా దగ్గర ఉన్న లాభం లేదుట, నేను విడిచి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయింది. ప్రాప్తి సల్లమి కాలవండాదపడి సన్యస్తమ్మయాయన్ను పోయిత్. దగ్గర ఉండాలి, కష్టాన్ని తీర్చాలి, అంతేగాని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే అదేమన్నా ఆత్మీయతా భావమా? కష్టాల్లో ఉన్న వాళ్ళని అలా దుఃఖపడకు అని ఓదార్చాలి, కష్టం తీర్చాలి. కానీ నువ్వు బాధపడుతున్నావా, అయితే నేను వెళ్ళొస్తాను, వెళ్ళిపోతారమ్మా ఎవరైనా? అలా వెళ్ళొచ్చమ్మా? అది ఉంబళుక్కున్న నిన్న నిలయిరే నెంజు ఎనక్కు అవ్వరికే పోనబడి. అంటే నా మనసు పూర్వం అంతా నాకు విధేయమే ఉంది, నాకు సంబంధం లేదు నీతోటి అని చెప్పి వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళిద్దామన్నా లాభం లేకుండా ఎంత స్పష్టంగా చెప్పేసి వెళ్ళిపోయిందో. ఈ మనస్సు నాకు చాలా దూరం అయిపోయింది, ఇది తిరిగి వస్తుందన్నటువంటి ఆశ కూడా నాకు లేదు. ఏదైనా ఒక సముద్రంలో ఒక వస్తువు పడిపోయింది అనుకోండి, ఆ కెరటాలతో ఒకసారి ఒడ్డుకు వచ్చినా మళ్ళీ అలా కొట్టుకుపోతుందే తప్ప దొరుకుతుంది అనేటువంటి ఆశ లేదు. అలాగే భగవత్ సౌందర్యం ఒక పెద్ద ప్రవాహంలా ఉంది నా మనస్సు, అందులో కొట్టుకుపోయింది. ఇంకా అది నాకు దొరకమన్నా దొరకదు. అది ఆయన మామూలుగా ఉంటేనే అందగాడు, ఇంకా చేతిలో చక్రం అది పట్టుకుని ఉంటే ఆయన అందం ఎంతని చెప్పను. నేమియం ఇచ్చాది పింతడరవండాదపడి కడలిలే ఆయిత్తు పొక్కదు. అది భగవత్ సౌందర్యంలో మునిగిపోయినటువంటి నా మనసు ఏ అలంకారం లేనప్పుడే ఆయన్ని ఆశించే నా మనసు ఒక చేత్తో చక్రం పట్టుకు కనిపించాడమ్మా. ఎంత అందగాడిగా కనిపించాడో కదా. నేమియం పెంతొడరవన్నాదపడి కడల్లా ఎత్తు పొక్కదు వెరుంపురత్తిలే ஆலத்தை அழிக்க வேண்டி இருக்கிற இரண்டு கையிலும் ఆళ్వార్களை ధరిత్. రెండు చేతుల్లో కూడా ఆళ్వార్లు అంటే ఇక్కడ శంఖం ఒకటి, చక్రం ఒకటి. వీళ్ళిద్దరిని కూడా సంప్రదాయంలో ఆళ్వార్లు అని పిలుస్తారు అన్నమాట. పలవాయి దూరప్పో எங்கும் ஒக்க வியாபிப்பனவான ஒளிகளையுடைய ஆதிச்சனோட ஓடே பாலோடு ஒத்த தேஜஸையுடைய చంద్రనై ఏంది ఆ తేజస్సుకు పరభాగమాయ్ ఇతర విసజాతీయమాయ్
கண்டாறு கண்களிரும்படி நீலமாய் மத்தும் అనుక్తమాన అజగుగళై ఉడైతాయి. అబ్బో ఆ అందాన్ని అసలు వర్ణించలేం. సూర్యుడిగా తేజస్సు గొప్పగా ఉంటుంది. సూర్యుడు తేజోమయుడు, చంద్రుడా పాలల్లాగా క్షీరార్ణవంలోంచి వచ్చిన అందమంతా మూట కట్టుకునే ఉంటాడు. ఈ ఇద్దరు కొండకి ఒకేసారి అటు ఇటు ఉంటే ఆ రెండు కాంతులకి మధ్యలో లోకంలో అందాలన్నిటికంటే వేరుగా ఉన్న ఒక అందమైన కొండ నడిచి వస్తోందా అన్నట్లుగా ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ఇటు శంఖం ఇటు చక్రం ఇలా పట్టుకుంటాయి. ఇవి రెండు తేజ పర్వతాలు అయి ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి రూపం ఒక కాంతి పర్వతంగా 3 పర్వతాలు కదిలి నడిచి వస్తున్నంత అందముగా ఉన్నాడు అని. అది ఇతర విషజాతీయమై ఏమండి ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అని పోలుద్దామంటే సజాతీయత్వం లేదు. అన్నిటికంటే విలక్షణత్వం ఒకటి ఆ సౌందర్యంలో కనిపిస్తోంది. అలాంటి శంఖచక్రధారి అయిన కృష్ణుడు వస్తున్నాడు అంటే ఇక్కడ అందమైన మాట ఒకటి అన్నారండి. ఏంటి? అపరిచ్ఛేద్యమై నీలమాయ్ மத்தும் நனுக்தமான அழகுகளை உடைத்தாய் అపరిచ్ఛేద్యమాయిరుప్పదొరు మలై நடந்து வருமா போலே ఒక కొండ నడిచి వస్తున్నట్లుగా ஆயித்தாழ்வார்களை ஏந்தி கொள்ளலாகும்படி நான் மலர் பாதமடைந்ததுவே செவ்విపూవిలే వండుపడిందా పోలే సేరందదు. ఒక అందమైన వికసించిన తామర మీద తుమ్మెద వారినట్లుగా ఆ స్వామి పాద పద్మాల మీద నా మనస్సు చేరిపోయింది. యానిని చేయవదన్న ఇంకా నేనేం చేయగలను. చిన్న వ్యాఖ్యానంలో చక్కగా అందమైనటువంటి అలంకారాన్ని నంబిళ్ళయ్య గారు మనకి చూపించారు. పద్మం అలా వికసించి ఉంటుంది. ఆ వికసించిన పద్మం యొక్క అందానికి సార్థక్యం ఎప్పుడు కలుగుతుందంటే ఒక తేటి వచ్చి ఒక భృంగం వచ్చి ఒక తొమ్మిద వచ్చి అందులో జుమ్మంటూ తిరిగి దాని మీద వాలి ఆ తేనెను ఆస్వాదించినప్పుడే ఆ సౌందర్యానికి సార్థక్యం కలుగుతుంది. అలాగే ఇక్కడ పద్మాల వంటి నీ పాదాల మీద నా మనస్సు అనేటువంటి భృంగము చేరిపోయి ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది అనేటువంటి విషయాన్ని చాలా అందంగా వికసించిన తామర మీద వాలిన తుమ్మెదలాగా నా మనస్సు స్వామి పాద పద్మాల్లో చేరింది. నల్లడం పున్నం పర్వదప్ప నాన్మలర్ పాదం అడగిందదువే. చాలా అందమైనటువంటి ఆసనం. ఎన్నుడై నన్నుదల్ నంగై మేర్గాడ్ யானி நிச்சைவதன் என்னை என்னெஞ்சென்னை நென்னடையே நல்லே நன்னு நீங்கி நேமையும் செங்கம் இருக்கை கொண்டு பல்நடும் சுடர்ஜாயிற்றோடு பால்மதி ஏந்து ஓர் கோல நீல நல்லடும் கொன்னம் வருவதப்பான் நான் மலர் பாதம் அடைந்ததுவே. இங்க பலஸ்ருதி பாசனம் 11. பாதனுடைவதன் பாசத்தாலே மற்றவன் பாசங்கள் முற்றுவிட்டு கோதில் புகழ் கண்ணன் தன்னடு மேல் வன்குருவூர் செடுகோபன் சொன்ன தீதில் அந்தாது ஓர் 1000 இவையும் ஓர் 10 இசையோடும் வல்லாராதும் ஓர் தீதிலராகி எங்கும் அங்கும் எல்லாம் అమైవార్గల్ తామే. అంటే ఎవరైతే ఈ తిరువాయుమలిని అభ్యసిస్తారో వాళ్ళకి వచ్చేటువంటి లాభాన్ని ఫలశ్రుతిగా చెప్పేటువంటి పాసరం ఒకటి ఏమిటంటే ఇది చదివిన వాళ్ళకి అవిద్య మొదలైనటువంటి దోషాలన్నీ పరుగులు పెట్టుకుంటూ పోతాయి. సూర్యుడు వస్తే చీకట్లు నిలబడనట్లుగా తిరువాయుమలి సేవిస్తుంటే పాపాలు పరుగులు పెట్టుకుని వెళ్ళిపోతాయి. ఈ లోకంలో వాళ్ళే కృతకృత్యులు అవుతారు, ధన్యులు అవుతారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. పాదం అడైవదం అంటే ఆ పాదాలను పొందాలని పాసెత్తాలే ఒక కోరిక కలిగింది, ఆశ. మత్త వన్పాసంగల్ ముత్త విట్టు మిగిలిన క్రూరాలైన పాపాలన్నిటినీ సంఘాలన్నిటినీ ప్రపంచంలో ఉండే వాటిపై ఉన్న కోరికలన్నిటినీ మొత్తవిట్టు సవాసనగా వదిలిపెట్టేసి కోదిల్ పొగల్ కన్నంతన్
దోషం లేని కీర్తి గల కృష్ణుడు. ఆయన కీర్తికి ఎప్పుడు ఒక్క మచ్చ కూడా ఉండనటువంటిది. ఆయన యొక్క అడిమేలు శ్రీపాదాల విషయంలో వన్కురుహు ఉరుసడు గోపన్ అందమైన కురుకాపురిలో వేంచేసి ఉన్న నమ్మాళ్వార్లు. కురుకాపురిని ఎప్పుడు చెప్పినా అందమైన కురుకాపురి అంటారు. వెళ్ళినప్పుడు ఆ దృష్టితో మనం అక్కడ ఉన్న వాటిలన్నిటినీ సేవించాలి అన్నమాట. తీదిల్ సొన్న తీదిల్ అందాది. ఒక్క దోషం లేనటువంటి పద ప్రయోగంతో ఈ తిరువాయిమజంతా సాగింది. అందాది ఏ పదంతో ఒక పాసురం పూర్తి అయిందో అదే పదంతో తర్వాత పాసురం అంతా పూర్తయిన పదంతో ఆది తర్వాత పాసురం మొదలవడము అనేటువంటిది. ఇలాంటిది ఓరాయిరత్తుల్ అద్వితీయమైన పాసురాలు 1102 పాసురాలు ఉన్నాయి. ఓరివై పత్తం అందులో ఈ 10 పాసురాలని వల్లారు నేర్చుకునేటువంటి వాళ్ళు అంటే మనందరికీ ఇచ్చే లాభాన్ని చెప్తున్నారనమాట. అది ఓరు తీదులం ఇలరాగి మనకు కూడా ఏ దోషాలు లేకుండా పోయి ఇంగుం అంగుం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆనందమే, అంగుం మా మోక్షానికి వెళ్ళినప్పుడు ఆనందమే. ఎలా అన్నమై వారుగా పరిపూర్ణత పొంది ఉంటారు. ఇప్పుడు మామూలుగా మనకి ఫలశ్రుతులు ఎలా ఉంటాయంటే ఈ చదివిన వారికి మోక్షం వస్తుంది, ఈ చదివిన వారు పెరుమాళ్ళ పాదాలు చేరుతారు, ఇలా మరణించిన తర్వాత ఆ లాభాలని చెప్తారు. కానీ ఇక్కడ నమ్మాళ్ళవారు ఏం చెప్తున్నారంటే ఈ 10ని చదివేటువంటి వాళ్ళు జీవించినంత కాలము సర్వార్థములని పొందుతారు, జీవితం అయిపోయిన తర్వాత పెరుమాళ్ళ పాదాలు పొందుతారు. అంటే ఇక్కడుండగా కూడా ఐహికమైనటువంటి సుఖాలు అన్నీ కూడా పొందుతారు అనే విషయాన్ని నమ్మాళ్ళ వాళ్ళు ఇందులో చెప్తున్నారు అన్నమాట. 11వ పాసురం వ్యాఖ్యానము 56వ పేజీ. ఈడు నిగమத்தில் இத்திருவாய்மொழி வல்லார் అవిద్యాది సకల దోషంಗಳು నీంగి. ఎంత భరోసా ఇచ్చారండి, ఒక ఇన్సూరెన్స్ చేసినట్లుగా జీవితాన్ని ఈ పాసురాలను చదవడమే మనం జీవితానికి భీమా భయాన్ని పొందకుండా చేసేటువంటిది. ఏంటిది? ఇహలోక పరలోకంగళిల్ తాంగళే కృతకృత్యరావర్ ఎంగరార్. ఈ లోకంలో పరలోకంలో కూడా కృతకృత్యులు అవుతారు, ధన్యులు అవుతారు. ఎప్పుడో పోయాక ఏదో వస్తుందంటే ఏమొస్తుందో అప్పుడు మనకు తెలీదు, మనకి ఈ శరీరంతో సంబంధం ఉండదు. కాబట్టి ఇక్కడ ఉండగానే మన ఆనందాలన్నీ పొందుతాము అనేటువంటి ఒక ధైర్యాన్ని మనకి ఇస్తున్నారు. பாதம் இச்சாதி திருவடிகளை கெட்டுகையில் உண்டான சங்கத்தாலே புறம்புண்டான வலிய సంఘంగళై నిశేషமாக విట్టార్. పాదాలు చేరాలి అనేటువంటి ఆశ చేత మిగిలిన క్రూర సంఘాలన్నీ సవాసనగా విడిచిపెట్టేసి ఏం చేశారండి? ఇది ஆயத்திருவாய் சொல்லத்தாயித்து புறம்புள்ள 10 களத்து திருவடிகளை పట్టవర్ అల్లర్. ఈయన భగవంతుడి పాదాల మీద ఆళ్వార్లు భగవంతుడి యొక్క పాదాల విందాలని చేరడం అనేటువంటి కోరికతోటి భాగ్యమైన బలిష్టమైన సంఘాలన్నిటినీ కూడా వదిలిపెట్టేశారు. ఇతర సంఘాలను వదలాలి అని కదండి మనకి సిద్ధాంతం. మాల్ పాల్ మనంచు చెప్ప మంగయ్యర్ తోள்கை விட்டு எங்கற்படியே திருவடிகளில் సంగత్తాలే ఔపాధికమాన బాహ్య సంగత్తైత విరిందవర్. ఆ పాదాలు పట్టుకోవడంలో బాహ్య సంబంధాలన్నీ కూడా వదిలివేశారు. ఇవి వదిలివేసి అవి పట్టుకున్నారు. అది గొప్పతనం. ఇవి కావాలి అవి కావాలి అనలేదని ఈ బాహ్య విషయాలు మొత్తం వదిలేసి ఆయన యొక్క పాదాలు పట్టుకున్నారు. కోదిల్ పుగళ్ తిరువల్గడల్ సంగత్తత్వం మొదల్ అవనుడయ్య కళ్యాణ గుణంగల్. ఆయన దగ్గర అన్ని ఉండేటువంటి
దోషరహితమైన గుణాలే ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర ఒక్క దోష గుణం కూడా లేదు. గుణంగళక్కొక్కోదావదు. ఏమండి, గుణాలకి దోషం అనేది ఒకటి ఉంటుందా అని అంటే, ఈ గుణాన్ని వదిలిపెట్టేసి, ఇది అందమైన భావం వినండి, ఈ గుణాన్ని వదిలిపెట్టి ఇంకో గుణాన్ని ఆస్వాదిద్దామని వెళ్ళగలగడమే దోషంట. ఆ మాట అర్థమై ఉంటుంది కదా. ఇది బాగుంది, సరే దీన్ని వదిలేద్దాం, ఇంకో దాన్ని పట్టుకుందాం అని దీన్ని వదిలేయగలగడమే దోషంటని. అంటే ఏ గుణంకి ఆ గుణమే వదలనివ్వని కళ్యాణ గుణములు కలిగిన వాడు స్వామి అని స్పష్టంగా చెప్పడము అన్నమాట. తిరువడిగళ సంగత్తక్కుం మొదల్ అవనుడయ్య కళ్యాణ గుణంగళక్కొక్కోదావదు. గుణాలకి దోషమేమిటండి అంటే, తన్నై ఒలియ ఉన్న గుణాన్ని సౌలభ్య గుణంలో ఉన్నారండి, ఆ పక్కన వాత్సల్యం కనపడింది. దీన్ని వదిలిపెట్టి పురంబేయం నసైపణంబడి ఎరెక్కై కన్నంత నడిమేల్, దీన్ని వదిలిపెట్టేసి దానమేకి వెళ్ళిపోవడము. ఈ పొగజయుడయ్య కృష్ణన్ తిరువడిగళిలే ఆయత్తు చెల్లెత్తు పరమోదారరాన ఆళ్వారు అరుళిచ్చేదా. ఎంత ఉదారులండి నమ్మాళ్వారు, మనకింత మంచి మంచి మార్గాలన్నీ చూపించారు. తీదిల్లం దాది దోషమేమాత్రము లేని అంతా దిగ్రంథము తిరువాయిమొഴി. అంత పుణ్య గ్రంథం కాబట్టే దాన్ని ఇలా పారాయణ చేస్తూ మనం ఇంత దివ్యానందాన్ని పొందగలుగుతున్నాము. అంత అద్భుతమైనటువంటి దోషరహితమైన పుణ్య సంయుక్తమైనటువంటి తిరువాయిమొഴి. ఇది ప్రతిరోజు చెప్తూ ఉంటారు. ఎందువల్లంటే మొత్తం చదవలేకపోయినా ఒక దశకమైన ఒక పాసురమైనా రోజు చదువుకోండి. ఇది మనకి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం అన్నమాట. మొత్తం వద్దండి, తిరువాయిమొഴి టెక్స్ట్ ఇంట్లో పెట్టుకుని ఒక్క పాసురం 1 నిమిషం పడుతుంది. బాగా కష్టంగా ఉందండి పదాలు అంటే 2 నిమిషాలు, ఎందుకంటే పట్టదు. కాబట్టి ఒక్కొక్క పాసురాన్నైనా దీన్ని చదువుకోండి. ప్రబంధత్తు కొత్తేదావదు కథాంతర ప్రస్తావం. ఇంకో విశేషం కూడా చెప్పారు. ఏమండి, దీనికి దోషం లేదు అంటున్నారు, దోషం ఏమిటండి అంటే, భగవంతుడు కాక ఇతరుల విషయాలు చెప్పడం దోషం. ఈ తిరువాయిమొഴിలో ఎక్కడ ఇతర రాజులని, గొప్పవాళ్ళని, సంపన్నులని, వాళ్ళని వీళ్ళని పొగడ్డం అనేది పొరపాటున కూడా ఉండదు. పరమాత్మ యొక్క పాదాలనే పొగుడుతూ ఉంటుంది. రామవృత్తాంతంతే చల్లప్పకు సుబ్రహ్మణ్యోత్పత్తి పుష్పక వర్ణనం ఇవై తొడక్కమానాయత్తిలే జిక్కై నారాయణ కదామిమాం ఎన్నో యుద్ధ ప్రకారాదిగళై చొల్లుగై. అయ్యో బాబా, ఎంత తీవ్ర వైష్ణవత్వమో ఈ వాక్యం చదివితే తెలుస్తుందండి. ఏంటంటే, వాల్మీకి నేను రామాయణం చెప్తాను అని మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు బాలకాండలో ఎన్ని వృత్తాంతాలండి, కొన్ని వందల కథలున్నాయి బాలకాండలు. రామాయణము అని చెప్పి సుబ్రహ్మణ్య ఉత్పత్తి, లేక పుష్పక విమాన వర్ణన, ఇవన్నీ పెరుమాళ్ళ గురించి తప్ప మిగిలిన కథలను కూడా చెప్పడమే ఆ గ్రంథంలో. గంగావతరణం మొదలైనటువంటివన్నీ కూడా చెప్పడమే దానికి దోషం అన్నమాట. నారాయణ కదామిమాం ఎన్నో యుద్ధ ప్రకారాదిగళై చొల్లుగై. అంతకంటే భారత యుద్ధాన్ని చెప్పడం ఏంటండి, ఒకళ్ళొకళ్ళు పొడుచుకుని చంపుకునేటువంటి వృత్తాంతాన్ని నారాయణ కథను చెప్తాను అని ఒక మాట అనడం ఎందుకండి ఇన్ని విషయాలు చెప్పేటప్పుడు? అలా చెప్పలేదు నమ్మాళ్వారు. పెరుమాళ్ళు పాదాలు, కళ్యాణ గుణాలు, ఆశ్రయం, జీవాత్మ, ఆయన్ని చేరడం, ఆనందం పొందడం, కొలుగూరు, దానికి ఉండేటువంటి సౌందర్యము, తోటలు, వనాలు, అక్కడ వేంచేసి ఉన్న స్వామి, వన విహారాదులు ఇత్యాదులన్నీ చెప్పడమే. ఓర్ ఆయిరత్తుల్ ఇవయ్యం ఓర్ పత్తి செய்யோடும் வல்லார் అద్వితీయమాన ఆయిరం తిరువాయిమొழியில் ఇప్పత్తై ప్రీతి ప్రకర్షత్తాలే సొల్లుమవర్గల్. అద్వితీయమైనటువంటి ఈ ప్రబంధాన్ని ప్రీతితో చదువుకోవడము అన్నారు. అది కూడా ఉందండి, ప్రీతితో చదవడం. దేవుడా చదవమన్నారా, చదివేద్దాం అని చదవడం కాదండి, చదవకుండా ఉండలేక చదివేంత
ఎంత బాగా చెప్పారండి నమ్మాళ్ళ వారు, ఎంత బాగుందండి అనుకుంటూ ఆనంద ప్రకటనతోటి దాన్ని చదువుకోవడము అన్నమాట. అందువల్ల అదుమోరు తీతల రాగి అవిద్యాది దోషంగళం నీంగుం. అలా చదివితే మాకేమిటండి లాభం? అవిద్యాది దోషాలన్నీ పోతాయి, అజ్ఞానం అంతా కూడా పోతుంది. అంతేకాదు పురంబుళ్ళన నసయ్య తిరుక్క చేయదే, మిగిలిన వాటితో ఉండే బంధం కూడా పోతుంది. అంతవరకు మనకి లౌకికంగా ఎన్నో ఆశలు ఉంటాయి, ఇవి కావాలి అవి కావాలి అవి కావాలి, అలాంటి కోరికలు కూడా ఇంకా నాకేమీ వద్దు తండ్రి, నీ పాదాలు చాలు అనేంత ఆనందం కలుగుతుంది. செய்தே பிரபந்தம் தலை கட்டுக்காக இருக்கும் அதுவும் அவர்களுக்கு இல்லை. ఆళ్వార్ల ప్రబంధ పరిసమాప్తికి ఈ లోకంలో వారిని ఉంచినట్లు ఉంచాడు కాబట్టి ఆళ్వారి కంటే వేగంగా వీరు ఫలితాన్ని పొందుతారు. నన్ను ఎందుకు ఉంచావు ఈ లోకంలో అన్నదానికి నమ్మాళ్వారే సమాధానం చెప్పారు. ఏమని? తిరువాయుమొழிని పూర్తి చెయ్యాలి కాబట్టి పెరుమాళ్ నన్ను ఇక్కడ ఉంచారు. అమ్మో ఎంత పరమార్థమో! అలా మన జీవితాలను కూడా మనం అనుకోవాలట. ఎలాగా? రోజు ఒకసారి తిరువాయుమొഴി చదువుకోవాలి కాబట్టి పెరుమాళ్ నన్ను బ్రతికించి ఉంచారు. అంత ఆలోచన రావాలటండి. ఎందుకున్నావయ్యా అంటే ప్రతిరోజు తిరువాయుమొഴి చదువుకోవాలి కాబట్టి. ఇదిగో ఇలాంటి వాక్యాలు చదివినప్పుడే మనం ఎంత అదృష్టవంతులం. మనం చదవలేకపోయినా చక్కగా శ్రవణ సుభగంగా వాళ్ళు చదువుతూ ఉంటే హాయిగా వినే భాగ్యాన్ని మనకి కల్పించారు నమ్మాడు. ఇది ఎన్నిసార్లు, ఎన్ని వేల సార్లు, ఎన్ని రోజులు చెప్పుకున్నా తగని, సరిపోని అటువంటి ఒక కృతజ్ఞత ఆవిష్కరణ అన్నమాట. రోజు అలా కాసేపు వినడమే. ఎలాగా అది? మీరు బ్రతికి ఉండడానికి శ్వాసని పీలుస్తున్నట్లు మీకు కూడా తెలియకుండానే ఉచ్ఛ్వాస నిశ్వాసల కార్యక్రమం జరుగుతున్నట్లుగా పెరుమాళ్ళ సన్నిధిలో ఒకసారి ఆ పుస్తకం తీసి కపాసురం అయినా సరే అలాగ చదువుకుంటూ ఉండాలి అని ఒక అద్భుతమైన సందేశం అన్నమాట. ఏ ఇహలోక இங்கும் அங்கும் எல்லாம் நமைவார்கள் தாமே, ఇహలోకత్తోడు పరలోకత్తోడు వాసరైకు కురైవత్తిరుప్పరుగల్. అలా చేయడం వల్ల ఈ లోకంలో పరలోకంలో కూడా లోటు లేకుండా ఉంటారు. ఎవరు? ఈ తిరువాయుమొழிని పారాయణ చేసేటువంటి మహానుభావులు అన్నమాట. ఇహలోకత్తిల్ కృతకృత్యా ప్రతీక్షంతే ఎంగర్పడియే సమైందిరుప్పరుగల్. ఎంత ధైర్యాన్ని చెప్పిందండి ఈ వాక్యం. ఈ లోకంలో ఉన్నవాళ్ళట మామూలుగా మనిషికి మరణం అంటే భయం అండి. బాబోయ్ మరణమా, అయ్యి బాబోయ్ ఎలా వచ్చేస్తుందో, అమ్మో ఎప్పుడేమైపోతామో అని దడదడ ఆడిపోతూ ఉంటాడు. దాన్ని తలచుకుంటే అడిగిపోతూ ఉంటాడు. కానీ ఇక్కడ మనకు ఒక మాట ధైర్యం చెప్పారు. ఏమిటి? కృతకృత్యాహ ప్రతీక్షంతే. మనం చేయవలసిన దాన్ని చేసేసినప్పుడు ఏంటి చేయవలసినది? నమ్మాళ్వారు అనుగ్రహించిన తిరువాయుమొഴి పారాయణము, తిరువాయుమొഴి అనుసంధానము. అది అనడం గాని, చదవడం గాని, వినడం గాని ఏదైనా సరే అలా చేసినప్పుడు కృతకృత్యా వాళ్ళు అనుకున్నది సాధించిన వాళ్ళు అవుతారు. మనకి చెప్పేస్తున్నారు, మార్గాన్ని చక్కగా నిర్దేశించేశారు. మీరు ధన్యుల వాళ్ళు అనుకుంటున్నారా? తిరువాయుమొഴి చదువుకోండి. మనకి ఈనాడు ఎన్ని సౌఖ్యాలు వచ్చాయండి. లేదండి నాకు పుస్తకం పట్టుకునే ఓపిక లేదండి, చూసే కళ్ళకి శక్తి లేదండి, అనే నాలుగుకి శక్తి లేదండి. ఎన్నొచ్చాయండి? స్వామివారి లాంటి వాళ్ళు చదివిన పారాయణ గ్రంథాలన్నీ ఆన్ చేసేసుకుని అలా పడుకుని హాయిగా వినొచ్చు. మన కోసమే వీడియోలు వచ్చాయి, దర్శిస్తూ వినొచ్చు, హాయిగా శ్రవణ సుభగంగా వినొచ్చు, చూడగలిగితే నోరారా అనొచ్చు. అది ఇంట్లో వినపడుతూ ఉంటే వద్దన్న ఇంట్లో వాళ్ళకు కూడా చెవిలో పడుతూ ఉంటుంది. అది మనం ఏదో గదిలో కూర్చొని పెట్టుకున్నాము అంటే పిల్లలో మనవలో ఎవరో ఒకళ్ళు చెప్పాయి కదా పొలగమండ పెరువాయా అనుకుంటూ పరుగులు తీస్తూ ఉంటారు. అంటే ఆ చెవుల్లో పడిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా.
అందువల్ల కృతకృత్యా ప్రతీక్షంతే. అమ్మయ్య, సాధించవలసిన దాన్ని సాధించాం, నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయుమొழிని వింటున్నాం, అంటున్నాం. ఇదే మన జీవితానికి కృతకృత్యత అంటే చరితార్థము. పుట్టినందుకు ధన్యులమయ్యాము. శమైందిరు పరగల్ అన్నట్లుగా అలాగా చక్కగా మృత్యువు వస్తుందంటే భయము లేదు సరికదా. ప్రతీక్షంతే, ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు వచ్చి తీసుకెళ్ళిపో అని మనమే ఎదురు వెళ్ళేంత ధైర్యం ఈ మనస్సుకి వస్తుందన్నమాట. అంతేకాదు, ఇంకా ఆ పరలోకత్తిల్ అహం సర్వం కరిష్యామి ఎన్నో కురైవత్తిరు పరగల్. ఆవేళ ఎలాగైతే లక్ష్మణస్వామి పరమపదానికి చేరేదాకా కూడా నీ సర్వవిధ కైంకర్యాలు నేనే చేసుకుంటాను అని అనుకున్నాడో, అలా మనం కూడా ఇక్కడున్న ఈ లోకంలో పెరుమాళ్ళు ఆరాధన, పారాయణ, భాగవతత్వములు, గోష్ఠి, అక్కడికి వెళ్ళామా నిత్య సూర్యుల్లో చేరిపోయి హాయిగా చదువుకుంటాం, అదే ఆస్వాదిస్తూ ఉంటాం. అంత ఈజీగా తీసుకోగలుగుతారటండి మృత్యువుని. అసలు అంతకంటే అదృష్టం ఏం కావాలండి? మృత్యువు అనేది భయపెట్టేది సామాన్య మానవుడికి. తిరువాయుమలి చదివే వారికి ఒక స్నేహభావంతో వచ్చేటువంటి అతిథి. ఎప్పుడొస్తాడా ఈ అతిథి, ఎప్పుడొస్తాడా ఈ అతిథి అని ఆహ్వానించేలాంటి ప్రేమపూర్వకమైనటువంటి అతిథి అన్నమాట. పరలోకెత్తిల్లహం సర్వం కమిష్యామి ఎన్ను కురైవత్తిరుపరగట్. అక్కడికి వెళ్ళినా కూడా లక్ష్మణ స్వామి కైంకర్యంలాగా మనం కూడా పెరుమాళ్ళకి కైంకర్యం చేసుకుంటూ ఉంటాం. తామే ఈశ్వరన్ మురంగై తన్నీరు వేండా. అది భగవానుణ్ణి బతిమాలుకుని అదృష్టాన్ని పొందక్కర్లేదు. ఇదో అద్భుతమైన స్టేట్మెంట్. మురంగై తన్నీరు వేండా. ప్లీజ్ ప్లీజ్ నేను నీ సేవ చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వని అడగక్కర్లేదు. వెళ్ళడం మన హక్కు, మన రైటు. మన ఇంట్లో వస్తువుని మనం ఎలా తీసుకుంటామో మన కైంకర్యాన్ని మనం అలా తీసుకోగలుగుతాము, అంత హక్కుని పొందుతాము. ఉభయ విభూతిలం తాంగళే ప్రధానరావర్గల్. ఉభయ విభూతుల్లోనూ వీళ్ళే ముఖ్యులవుతారు. వీళ్ళే ముఖ్యులవడం అంటే ఏమిటండి? ప్రధాన స్థానం వీరికే. రండి 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 అని మన ఆహ్వానించి తీసుకెళ్ళి పెరుమాళ్ళ సన్నిధిలో ఎదురుకుండా నిలబెడతారని. అది మనకి 10వ పదిలో చాలా అందంగా వస్తుంది. పోయాక ఏమైపోతాము, ఏ లోకాలు కడతాము, ఏమీ లేదు. అలాంటిది భయం లేదు. మనం వెళ్ళే డెస్టినీ అక్కడ నిర్ణయించబడిపోయింది. ఆయన సన్నిధిని చేరతాం. చేరడం కూడా మనం ఏదో వెతుక్కుంటూ కంగారు పడి బాబోయ్ ఎలా వెళ్ళాలి, ఈ బెంగలేం అక్కర్లేదు. విరజానది దగ్గరికే వచ్చేస్తారు అందరూ. పువ్వుల దండలతో వచ్చేస్తారు, సుగంధ ద్రవ్యాలతో వచ్చేస్తారు, పట్టు వస్త్రాలతో వస్తారు, అలంకారిక ద్రవ్యాలతో వస్తారు, స్వాగతాలు మంగళవాద్యాలతో వస్తారు. రండి రండి అని తీసుకెడతారు. పెరుమాళ దగ్గరికి తీసుకెడతారు, ఆయన ఒడిలో కూర్చోబెడతారు. అంత ఆనందం కలిగిన చోటుకు వెళతాం. ఇలాంటి ఊహ తెలుసున్నప్పుడు మరణం అంటే భయం ఉండదు. ఇంకెందుకండి? ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకు కంటే 100 రెట్లు ఎక్కువ సుఖాలనిచ్చే బ్రతుకు నీకు వస్తోంది అని కనిపించినప్పుడు ఎవరికైనా బెంగ ఉంటుందా? అయ్య బాబాయ్ నాకు వద్దండి అంటారా ఎవరైనా? దాన్ని ఎప్పుడా 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 అని ఎదురు చూస్తూ ఉంటారనమాట. అలాంటి అందమైనటువంటి మోక్షము నీకు లభిస్తుంది అని అంటున్నారు ఈ 11వ ఫలశ్రుతి పాసురంలో. பாதமடைவதன் பாசத்தாலே மத்தவன் பாசங்கள் முத்த விட்டு கோதில் புகழ் கண்ணன் தன்னடிமேல் வன்குருகூர் செடகோபன் சொன்ன தீதில் அந்தாதி ஓர் 1000 ఇవయ్యం ఓర్ 10 ఇసయ్యోడుం వల్లార్. ఏదైనా సరే శ్రద్ధతో, ఆనందంతో, ప్రేమతో చేస్తే ఆ పనిలో బంధం మరింత పెరుగుతుందండి. మొక్కుబడిగా చేసే దాంట్లో బంధాలు వేరు, ప్రేమతో చేసేటువంటి బంధాలు వేరు. పెరుమాళ్ళతో మన
బంధం మరింత గట్టి పడుతుంది. ఆదుంగోర్ తీజలరాగి ఇంగుం అంగుం ఎల్లాం అమైవార్గల్ తామే. ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కొరత లేకుండా పూర్తిగా ఆనందాన్ని పొందే వాళ్ళు అవుతారు. అంత ధైర్యాన్ని మనకి, అంత గ్యారంటీని మనకి ఈ భీమాలన్నీ చేయించుకుంటున్నామే. అలాగా ఈ ఆత్మకు ఒక భీమా, భయము వద్దు. మీరు పొందేటువంటిది ఇంత అత్యద్భుతమైనటువంటి స్థానము, అక్కడికి మీరు వెళుతున్నారు అనేటువంటి ధైర్యాన్ని ఈ తిరువాయిమొഴി మనకి అనుగ్రహిస్తోంది అని చెప్తున్నారు. చాలా అందమైనటువంటి మనోధైర్యాన్ని ప్రసాదించేటువంటి పాసురాలండి ఇవన్నీ కూడా. మనం అనుకుంటాం మరణం వస్తే రానిండే నుట్టెప్పుడు చెప్తాం గాని నిజంగా అది వస్తోంది అన్నప్పుడు భయంతో వణికిపోతుంటారు. అలాంటి భయాలు ఏమీ ఉండవు. ఆహా, నన్ను తీసుకువెళ్ళడానికి పుష్పక విమానం వచ్చింది అన్నంత ఆనందంగా వెళతాంటండి. ఆ ధైర్యాన్ని ఇస్తుంది ఈ తిరువాయిమొഴി. అందుకోసమే చక్కగా మనం ఈ గ్రూప్ లో చదువుకుంటున్నాం, అంటున్నాం, వింటున్నాం. ఏమైనా ఒక్క పాసురం, రోజు ఒక్క పాసురం, అది తప్పులో ఒప్పులో జాగ్రత్తగా చూసి ప్రతి అక్షరం చదివితే తప్పులు రావు. ఇన్నిసార్లు వింటున్నారు కాబట్టి అసలు తప్పులు రావు. నోరారా ఒక్క పాసురాన్ని మనం అనుసంధానం. ఎక్కువైతే మాకు టైం ఉండదండి, పనులండి, చాలా సహజం, ఇవన్నీ మనకి కుదరదు. ఒక్క పాసురం చదవడానికి ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టదు. అర్థం కూడా తెలియక్కర్లేదు. బీజాక్షర సంపుటి నోటితో అంటే చాలు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తిరువాయిమొഴి ఒక్క పాసురాన్ని రోజు చదివే ప్రయత్నం చేద్దాం అని అంటూ ఈ 8వ పదిలో 2వ తిరువాయిమొഴിని నమ్మాళ్వార్లు మనకు అనుగ్రహిస్తే, మరి అక్కడ నుంచి ద్రవిడ ఉపనిషత్ సంగతి, అలాగే వేదాంత దేశికుల అనుగ్రహించినటువంటి తాత్పర్య రత్నావళి, అలాగే మామునులు అనుగ్రహించినటువంటి ఉద్దందాది, ఈ మూడిటిని కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అందులో మొట్టమొదటిది ద్రవిడోపనిషత్ సంగతిயில் తిరువాయిమొழிக்கான శ్లోకం. అழகிய మనవాళ జీయర్ అనేటువంటి మహానుభావులు ఇంత పెద్ద 10 పాసురాలు కూడా మీరు చదువుకోలేరా, అయితే ఈ చిన్న శ్లోకాన్ని చదువుకోండి అంటూ ఒక చిన్న చిన్న శ్లోకాలుగా 10 పాసురాల సారాన్ని అందించారే, ఆ శ్లోకం ఇది. సంప్రాప కేపి చ విభౌ నిజవాంఛితార్థ ప్రాప్తేర్విఘాత ఇతరేషు చ పాసలేశః స్వస్యేతి శంకితమనాస్వహితేపి వర్గే స్వస్మిన్నపి శ్రవణతాం ముముచే ద్వితీయే. వాదికేశులు అజయ మనవాళ్ళ జీయరు ద్వితీయే, ఈ 2వ దశకంలో విభౌ పెరుమాళ్ళు సర్వేశ్వరుడు, సంప్రాపకే అపి మనం పొందేవాడుగా ఉన్నా, స్వస్య ఇతరేషు చ పాసలేశః తమకి ఇతర వస్తువుల మీద ఉండేటువంటి ఆశాలేశం. పాసలేశం అంటే ఎంత చెప్పండి, అయ్యో నా ఇల్లు, నా వాళ్ళు, నా పిల్లలు, నా ఆస్తి, నా తర్వాత ఇవన్నీ ఏమైపోతాయో, ఈ బెంగ ఇలా కూడా వస్తూనే ఉంటుందండి. నిజవాంఛితార్థ ప్రాప్తే, ఈయనకి నిజవాంఛితం ఏంటి, కోరేది పెరుమాళ్ళ యొక్క ప్రాప్తి. విఘాత, ఈ కోరికలన్నీ దానికి అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట అని శంకితమనా, శంకింపబడిన నమ్మాళ్వారు. ఆయనంతటి వారు అనుకున్నారు. ఏమండి, నమ్మాళ్వారికి ఎక్కడైనా సంసారం యందు కోరిక ఉందండి, సంసార వస్తువుల యందు ఆశ ఉందండి. కానీ ఆయన అనుకున్నారట, ఒకవేళ పెరుమాళ్ళు నాకు ఈ సంసారం అంటే చాలా కోరిక ఉందని అనుకుంటున్నారేమో, స్వామి నాకు అలాంటి కోరిక ఏం లేదు అని వాచా చెప్దాము అని చెప్పి ద్వితీయే, ఈ 8వ పదిలో
రెండవ తిరువాయుమొழிలో స్వహితే తమకి చాలా హితమైనటువంటి వర్గే అపి అన్ని పదార్థాల యందు స్వస్మిన్ అపి ప్రవణతాం ముముచే నాకు వీటి యందు వేటి యందు ప్రేమ లేదు, నీ పాదాల మీద తప్ప మిగిలిన వాటి మీద ప్రేమని మూచే వదిలిపెట్టేస్తున్నాను. ఎంత స్పష్టంగా చెప్పారో తండ్రి. నన్ను ఇంకా ఎందుకు తీసుకెళ్ళడం లేదు? నాకు వీటి మీద ఏమన్నా ఆశ ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఏమీ లేదు తండ్రి, నాకు నీ పాదాలు తప్ప మరేది వద్దు అనేటువంటి దాన్ని ఇక్కడ నంగళ్ళు అనేటువంటి ఈ తిరువాయుమొழிలో తమకి అభీష్ట సిద్ధి ఏమిటి? పెరుమాళ్లే నాకు ప్రాపకుడు. అయినా ఎందుకు పెరుమాళ్ళుండి నేనుండి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే, ఏమో ఈ సంసారం మీద నాకేమన్నా కొంచెం ఆశ ఉందని పెరుమాళ్ళు అనుకుంటున్నారేమో. పెరుమాళ్ళే నాకు అలాంటి కోరికలు ఏమాత్రము ఆశ లేశము కూడా, కొంచెం కూడా ఆశ లేదు. తమ యందు తమ సంబంధుల యందు కూడా, అంటే సంసారము యందు ఏమాత్రము స్నేహం లేదు అని విన్నవించుకోవడమే ఈ 10కి సారాంశము, ఈ దశకానికి సారాంశము అనేటువంటి విషయాన్ని వాదికేశరి అడిగియ మనవాళ్ళ జీయర్ అనేటువంటి ఆయన చెప్తే, మరి వేదాంత దేశికులు చక్కటి వృత్తంలో అందమైనటువంటి ఒక్కొక్క పాసురానికి ఒక్కొక్క పదాన్ని చేరుస్తూ రచించినటువంటి అందమైనటువంటి శ్లోకం చూడండి. తార్ష్యోద్యద్వాహనత్వాత్ 1, శుభనయనతయా 2, నీలమేఘకృతిత్వాత్ 3వ పాసురం, ఆశ్చర్యోచ్చేష్టితత్వాత్ 4, పురవధరతయా 5, యోగిభిర్నిర్జరైశ్చ 6, స్వేషు వ్యాముగ్ధ భావాత్ 7, ప్రతిహతి విరహాత్ 8, దుర్జనాదృశ్య భావాత్ 9, నిస్సంగానాం జనానాం 10, సులభతమ ఇతి ప్రాహనాదశఠారి. నిజంగా ఇలా శ్లోకం రాయడం అండి సామాన్యులకు సాధ్యమయ్యే విషయం కాదు. ఆ శ్లోక సారాన్ని అంతటిని ఒక సమాసంలోకి తీసుకురావాలి. ఆ సమాసం ఈ ఛందస్సులో సరిపోవాలి, ఈ పాదాలలో. అలా 10 పాయింట్స్ ఒక శ్లోకంలోకి రావాలి. భాషని అలా కైవసం చేసుకుని ఇలా కాదు, అలా కాదు, ఇలాగా దాన్ని తిప్పి ఎలా కావస్తే అలా రాయగలిగినటువంటి సేముషి వైభవం ఉంటేనే ఈ శ్లోకాలు వస్తాయండి. వేదాంత దేశకులు అంత గొప్పవారు. అందుకే చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదాన్ని చెప్తున్నారు. మొట్టమొదటిది ఏమిటి? తార్ష్యోద్యద్వాహనత్వాత్, గరుత్మంతుడు అనేటువంటి అద్భుతమైన వాహనము కలిగిన వాడు. దీనికి ఏంటండి? మొదటి పాసురం చదువుకోవాలి. నంగళ్ వరివళయ్యంగాళో நம்முடைய ஏதலர் முன்புனாணி நுங்கட்குயானொன்னுரைக்கும் மாற்றம் நோக்குகின்றேனெங்கும் காண மாட்டேன், செங்கம் செறிந்தன சாயிழந்தேன், தடமுலை பொன்னரமாய் தளர்ந்தேன், వెంకణ్ పరవయ్యన్ పగన్యం కోన్. అది పదం. ఏమిటది? గరుత్మంతుడి వాహనంకి వెంగడవాణనై వెండిచెండ్రే వేండిచెండ్రే. రెండవది శుభనయనతయా, అందమైనటువంటి నేత్ర సౌందర్యం, పుండరీకాక్షత్వం కలిగినవాడు. దానికి రెండవది వేండిచెండ్రన్ను పెరుగిర్పారిల్ என்னுடைய தோழியர் நொங்கட்கேலும் ஈண்டதுவரை கும்படியை எந்தோ காண்கின்றேன் இடராட்டியே நான் కాంతగు తామరై కண்ணన్ కల్వన్. అదండి పదం. తగినటువంటి దర్శనీయమైనటువంటి నేత్రములు కలిగిన వాడు. ఆ పదాన్ని తీసుకున్నారన్నమాట. కాంతగు తామరై కണ്ണన్ కల్వన్
விண்ணவர் கோன்னங்கள் கோனை கண்டாள் எண்டிய செங்கும் நிறைவும் கொள்வான் எத்தனை காலம் விளைக்கின்றேனே. அங்க மூடோது నీలమేఘాకృతిత్వాత్, నీలమేఘం లాంటి శరీర ఛాయ కలిగిన వాడు. మూడో పాసరం காலமிழைக்கிழல்லால் வினையினான் இழைக்கின்னிலன் கண்டு கொண்பின் ஜாலமறிய பழி சுமந்தேன் நன்னுதலீரின நாணித்தான் என் నీల మలర్ నెడుం సోది సూజందా. అది పదం, నీలమేఘ శ్యాముడు అని చెప్పడానికి పదం అన్నమాట. నిన్న ముగిల్ వண்ணం, అంత డైరెక్ట్ గా ఉందో పదం చూడండి. నిన్న ముగిల్ వண்ணం కண்ணన్ కొండ కోలవళయ్యడు మామై కొల్వాన్ ఎత్తనై కాలముం కూడా చెంద్రే. నాలుగోది ఆశ్చర్యోచ్చేష్టితత్వాత్, దివ్య చేష్టలు, ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు. అది నాలుగవ పాసనం. கூடச்சென்றேன் இனியின் கொடுக்கேன் கோள்வளை நெஞ்சத்துழக்கமெல்லாம் பாரற்றொழிய இழந்து வைகள் பல்வளையார் முன் பரிசு அழிந்தேன் மாடக் கொடிமதில் தன் குழந்தை வன்குழல் பால் நின்ற மாயக்கோத்தன். ஆச்சரிய చేష్టలు. மாயக்கோத்தன் ஆடல் பறவை உயர்த்தவెల్ போர் ఆగివలవనై ఆదరితే. తర్వాత యోగిభిః నిర్జరైశ్చ దురవధరతయా, యోగులు గాని ఋషులు దేవతలు గాని తెలుసుకోవడానికి అసఖ్యుడు, దొరకడు. ఆగివలవనై ఆదరిప్పుం. ఐదో పాసురం. ஆங்கவன் நம்மில் வரவுமெல்லாம் தோழியர்கள் நம்முடைய மேதான் சொல்லுவதோ இங்கு அறியதுதான் పూజితోరోజు వరువనాగా నంగు ఉణర్వర్కుం ఉళరలాగా. అంటే వీళ్ళకి వాళ్ళకి కూడా పొందడానికి అలభ్యుడు అని చెప్పడం. సూழல் உடைய சுடர்களாதி தொல்லை అంశోదినైக்கும் కాలే స్వేషు వ్యాముగ్ధ భావాత్, తన భక్తులలో చెప్పలేని వ్యామోహం. మాలే కదండి ఆయన అనేటువంటిది. అలాగా தொல்லை అంశోదినైக்குంగాள் என் சொல்லளவென்று இமையோர் தமக்கும் எல்லையிலாரன கோர்ப்பு செய்யும் அத்திரம் நிற்கையும் மாமை கொண்டான் அல்லி மலர் தன் துழாயும் தாரான் ஆர்க்கிடுகோயினை பூசல் சொல்லீர் வள்ளி வளவையில் சூழ் குழந்தை మామలర్ కణ్ వళర్జిన్న మాలే. మాల్ అంటే వ్యాముగ్ధ భావం, వ్యామోహము కలిగినటువంటి వాడు అని చెప్పడం. మాలరి కేశవన్ నారణన్ శ్రీమాధవన్ గోవిందన్ వైగుందన్ ఎందన్ ఓలమిడ ఎన్నై பண்ண விட்டிட்டு ஒன்னும் ஒருவன் சுவடும் காட்டான் ஏலமலர் குழல் அன்னை மீர்காள் என்னுடைய தோழியர்காளன் செய்கேன் காலம் வலு சென்றும் காண்பது அன்னை உங்களோடெங்கள் இடையில்லையே. ప్రతిహతి విరహాత్, ఏ ప్రతిబంధకాలు లేనివాడు இடை இல்லையான் வளர்த்த கிளிகாள் பூவைகாள் குயில்காள் மயில்காள் உடைய நம்மாமையம் செங்கும் நெஞ்சும் ஒன்னுமழிய வட்டாது கொண்டா அடையும் வைகும் தம்பா கடலும் வஞ்சனவிற் பொன்னவை நடிய களையரப்பாசங்கள் விட்ட பின்னை அன்றி அவனவை காண் கொடானே. దుర్జనాదృశ్య భావాత్, దుర్జనులకి కనిపించనటువంటి వాడు కాన్కొడుపానల్ల నార్కుందన్నై கைசையப்பாலதோர் மாயந்தன்னால் மால்குரல் கோலவடிவு காட்டு மண்ணும் விண்ணும் நிறைய மலர்ந்து சேன் சுடர்த்தோள்கள் பல தழைத்த தேவ பிராக்கு என் நிறைவினோடு நான் கொடுத்தேன் இனியன் கொடுக்கேன் என்னுடைய నల్నుదల్ నక్కై మీర్గాళ్. చాలా అందమైనది. నిస్సంగానం, సంసారమందు ఆశలేనటువంటి వాడు என்னுடைய நன்னுதல் நங்கை மீர்வாள் யான் எனச் செய்வதன் என் நஞ்சை என்னை
நின்றிடையேனல்லே நன்று நெங்கி செங்கும் நேமியும் செங்கும் இருக்கை கொண்டு பல்நடம் சூழ் சுடர் ஜாயிற்றோடு பால்மதி எந்தி ஓர் கோல நீல நல்லடும் புன்னம் வருவதப்பான் நான் மலர் பாதம் అడైందదువే జనానాం నాదః సులభతమా అందరికీ అందుబాటులో ఉండేటువంటి స్వామి பாதமடைவதன் பாசத்தாலே மற்றவன் பாசங்கள் முற்றவிட்டு கோதில் புகழ் கண்ணன் தன்னடுமேல் வன் குருகூர் செடகோபன் சொன்னான் தீதிலந்தாது ஓராயிரத்துள் இவையும் ஓர் 10 இசையோடும் வல்வாராதும் போர் தீதிலராகி எங்கும் அங்கும் எல்லாம் அமைவார்கள் తామే. ఇక్కడ అక్కడ కూడా సులభతముడు కాబట్టి ఆయన దొరుకుతాడు అనేటువంటి భావాన్ని ఇది శఠారి నమ్మాళ్వార్లు ప్రసాదించిరి. అసలు పాసురాలన్నీ ఒక ఎత్తును ఫలశ్రుతి పాసురం ఒక ఎత్తుగా కనపడుతుంది. ఎందువల్ల సారాంశాన్ని అంతటినీ కూడా అలా మూట కట్టేసి చెప్పినట్లుగా ఉంటుంది అన్నమాట. ఇంకా తిరువాయిమొഴി 119లో స్వామి ఏమన్నారో చూడండి. నంగరుత్తై నన్றாக நாடு நிற்குமாலறிய எங்கவத்திலாசை எமக்குள்ளதின் சங்கையினால் தன்னுயிரின் மத்தினசை தான் ஒழிந்தமாறன் தான் அந்நிலையை ఆయందురైతానంగు. నమ్ కరుత్తై మన అభిప్రాయాన్ని నంద్రాగా నాడి నిర్కం చక్కగా తెలిసి పరిశీలించుకుని మాలరియా పెరుమాళ్ళకి తెలిసేలాగా ఎంగు యువత్తిల్ ఈ సంసారంలో ఈ పదార్థాలలో అసహ్యమక్కు మనకు ఉడదు. అంటే మనకి ఎంత ఆశ ఉన్నది, ఎంసంగయ్యనాలనే ఊరికే చెప్తున్నారు కానీ సంసారాన్ని విడిచిపెట్టలేరండి, వీళ్ళకి చాలా ఆశ అండి అన్నట్లుగా తన్ను ఎరిన్నసై తమ ఆత్మలో ఉన్నటువంటి ఆశను మత్తిన్నసై తక్కిన పదార్థాల మీద ఉన్న ఆశను ఒలిందా నశించి, అంటే ఇహపరాలలో దేని మీద పెరుమాళ్ళ పాదాలు తప్ప దేని మీద ఆశ ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా ఇక్కడ మనకి చెప్పి మారంతాన్ అన్నిలయ్యే నమ్మాళ్వార్లు తాము అన్నిలై ఆ వైరాగ్య స్థితిని అంగు ఆయందు అక్కడ పరిశీలించి ఊరైతాన్ ఆనతిచ్చిరి. మీకు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పెరుమాళ్ళ పాదద్వంద్వం మీద మనస్సు తప్ప ఇంకా దేని మీద మీకు కోరిక ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పి చేసి చూపించిన వాళ్ళు చెప్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఊరికే మాట చెప్పే వాళ్ళైతే నమ్మకం వేరు. వాళ్ళు అలా చేసి చూపిస్తే అమ్మో వాళ్ళు చేశారు కదా, తప్పకుండా మనం చేయగలమనే ధైర్యం మనకి వస్తుంది. ఎలాగా ఈ నంగళ్ళు అనే తిరువాయిమొழிలో నమ్మాళ్వార్లు సర్వసంగ పరిత్యాగం చేసినా కూడా మనకి తెలియకుండా ఈ విభూతిలో ఉన్నటువంటి వాటి మీద ఆశాలేశం ఏమైనా ఉంటుందేమో. వదిలేసాం అంటాం కానీ ఏమోలో అయ్యో అక్కడన్నీ అలా వదిలేసామే, ఇక్కడే పిల్లల్ని ఇలా వదిలేసాం, ఏమో ఎక్కడైనా ఒక ఆశాలేశం ఉంటుందేమో అని అలాంటి అనుమానం ఉన్న సర్వజ్ఞుడు పెరుమాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట. వీళ్ళన్నీ వదిలిపెట్టేశారంటారు కానీ ఎక్కడో ఏమోలో వాటి మీద కొంచెం ఏమైనా ఆళ్వార్లకైనా సరే ఉందేమో అని అలా దానివల్ల ఫలం ఇవ్వడేమో అనుకుని శంకించుకుని తమకి తమ సంబంధుల మీద గాని ఈ సంసారం మీద గాని ఆశాలేశము కూడా లేదు, అన్నీ నశించిపోయాయి తండ్రి నాకు అని చెప్పి విన్నవించారు అని ఈ తిరువాయిమొഴി 119లో మనకి జీయరు చక్కగా అనుగ్రహించారు అనేటువంటిది. పాసురాల విలువ ఎంత గొప్పదో మునిత్రయం పాసురాలు శ్లోకాలు కూడా అంత విశిష్టమైనవిగా మనకి
ముఖ్యంగా దీని గురించి చెప్పండి అని అంటే ఉపన్యాసకులకి ఇది ఒక కరదీపికగా ఉంటుందని. ఈ చిన్న పాసురాలని శ్లోకాలను తీసుకుని ఇందులో మునిత్రేయన్ చెప్పినట్లుగా ఈ 10లో అనే ఉపన్యాసంలోకి ప్రవేశించవచ్చు. అంటే మార్గనిర్దేశకంగా చక్కగా ఉపయోగపడతాయి. ఎందుకని పిండీకృతమైనటువంటి సారాంశం మొత్తం ఆ 10లో చెప్పిన సారాన్ని అంతటినీ కూడా వాదికేసరి అజగీయ మనవాళ్ళ జీయర్ గాని, వేదాంత దేశికులు గాని, పెరియ జీయర్ గాని వారి వారి యొక్క రచనలలో పొందుపరిచి మనకు అందించినటువంటి ధన్యులం మనం. మన పెద్దలు మనం కష్టపడి ఆస్తిని సంపాదించుకుంటే ఆ కష్టంలోనే జీవితకాలం అయిపోతుంది. అలా కాకుండా ఏదో సిల్వర్ స్పూను గోల్డ్ స్పూను అన్నట్లుగా నోటితో సంపదలన్నీ ముందు వాడు పుట్టేటప్పటికే వాడికి ఇన్ని కోట్ల ఆస్తి ఇచ్చి అన్ని కోట్ల ఆస్తి ఇచ్చి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి. పిల్లలు పుట్టారు అనగానే 50 కోట్లు 50 కోట్లు ఇలా రాసేసి తాతలు వాళ్ళు అందించినట్లుగా మన తాతలు, మన పెద్దలు, మన నంబిళ్ళయ్య గారు, మన ఆచార్యులు వీరందరూ కూడా కోట్ల కంటే అతీతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆస్తిని మనకి అందించారు. దీనిని తీసుకుని వాడుకోవడం తెలిస్తే చాలు మనకి. ఇందులో డబ్బుందిరా అంటే అది తీసుకుని వాడుకోవడం కూడా తెలియనంత అజ్ఞానంగా ఉన్నాం. అది తీసుకోండి, హాయిగా వాడుకోండి అని చెప్పడమే దీని పరమార్థము అన్నమాట. దేవేశం కోలనాదం నతయిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చెనగమ శిరో యోగి భట్టార కౌచ గోవిందం కూరనాదేన సకరు కేసేందు సింధుం జితేంద్రం మాలాదుర్యామనార్యో మమరజ నిత్రే రామ పద్మాక్ష తిరువరుణ్మాల్ సైనమదలిసడగో పన్నాదమన్ சீரிய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாளாதரர் குறிகேட்டராசன் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி இருகண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கு எந்த மாதவர் பத்மநாபர் இவரருளால திருவடி ஒன்றைய தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன் எங்கள் சேருந்தனவே நமஸ்து தேவராஜ చతుర్బ్రాహ్మణి వాసనే రామానుజారి దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్ర దేవత్యాది గుణాన్నమేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మనం వారి తిరువారమయ్యప్ప మారవాழ்వాழும் మనవాళ మామనవన్ భార్యవన్ మారం తిరువారమయ్యప్ప మాలనతోదేரும் మழைக்கும் சேர் శ్రీరంగ సింహగిరి దేశిత పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వైతమాశ్రిత భాగదేవ గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వై సంజాతం వెంకటారితనో భవం వేదాంతాచార్య శిష్యం ఉడయవర్లుం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దేవో అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహం.